ఆసియాలోని అరుదైన భూగర్భ ఖనిజ నిక్షేపాలపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారు. ఇందులో భాగంగానే ఆయన ఆసియా దేశాల పర్యటన చేపట్టారు. ఈ ఖనిజాలపై ఆధిపత్యం చేస్తున్న చైనాకు చెక్ పెట్టే దిశగా థాయిలాండ్, కాంబోడియా దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. కాగా ఈ ఖనిజాలపై ఆశలు పెట్టుకున్న భారత్ను తాజా పరిణామం కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు చైనాతో వాణిజ్య ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. ఇరు దేశాల మంత్రుల చర్చలు జరిగిన నేపథ్యంలో చైనాతో వాణిజ్య ఒప్పందం జరగనుందని, జిన్పింగ్తో భేటీ కాబోతున్నట్లు ప్రకటించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా 5 రోజుల పర్యటనలు చేపట్టారు. ముందుగా ఏషియాన్ సదస్సులో పాల్గొనేందుకు తాజాగా మలేషియాకు వెళ్లారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ ని స్వాగతించారు. కౌలాలంపూర్లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయిలాండ్, కాంబోడియా దేశాల శాంతి ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ సమక్షంలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ట్రంప్ ఎప్పటిలాగే తాను గత 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపానని గొప్పలు చెప్పుకొచ్చారు. ఇందులో సగటున ప్రతి నెల ఒక యుద్ధాన్ని తాను ఆపానన్నారు. ఇందులో థాయిలాండ్, కాంబోడియా యుద్ధం కూడా ఒకటని చెప్పారు. పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణ ఒక్కటే మిగిలిందని, త్వరలోనే దాన్ని కూడా ఆపుతానని ట్రంప్ తెలిపారు. తాను చాలా సౌమ్య మార్గాలను అనుసరించి యుద్ధాలను ఆపుతున్నట్టు తెలిపారు. వాస్తవానికి ఈ యుద్ధాలను ఆపాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. థాయిలాండ్, కాంబోడియా యుద్ధాన్ని ఆపినందుకు గర్వంగా ఉందని, శాంతి ఒప్పందం కుదిరినందున ఆ 2 దేశాలు ఇకపై స్నేహపూర్వకంగా నడుచుకోవాలని ట్రంప్ సూచించారు. Both countries are agreeing to cease all hostilities and work to build good neighborly relationships, which have already started. 18 Cambodian prisoners of war will be released, and under this agreement, observers from ASEAN countries, including Malaysia, will be deployed to make sure that the peace prevails and endures. I have no doubt that it will. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షునికి ఆసియా దేశాలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది అనేదే. ఏషియన్ లాంటి ప్రాంతీయ దేశాల కూటమి సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ రావటం చర్చనీయాంశంగా మారింది. కాంబోడియా, థాయిలాండ్ శాంతి ఒప్పందాన్ని ట్రంప్ గొప్పగా చెప్తున్నా దీని వెనుక అరుదైన భూగర్భ ఖనిజ వనరులను దక్కించుకునే వ్యూహం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. కాంబోడియా, థాయిలాండ్, మలేషియాలలో అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. వాటిని అమెరికా కంపెనీలకు విక్రయించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలను ఆ 3 దేశాలతో ట్రంప్ కుదుర్చుకున్నారు. ఈ అంశం అమెరికాలోని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, సెమీకండక్టర్ల కంపెనీలు, రక్షణ రంగ కంపెనీలకు పెద్ద శుభవార్తగా చెప్తున్నారు. ఈ విభాగంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాల్ని ఎదుర్కొనే దిశగా అమెరికా పావులు కదిపిందంటున్నారు. ప్రస్తుతం అరుదైన భూగర్భ ఖనిజ నిక్షేపాలకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేయాలంటే ఇవి చాలా అవసరం. ఈ విభాగంలో ప్రస్తుతం చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రపంచ అరుదైన ఖనిజ నిక్షేపాలలో 70% చైనాలోనే శుద్ధి అవుతున్నాయి. గాలియం, జర్మేనియం లాంటి ముఖ్యమైన లోహాలను విదేశాలకు ఎగుమతి చేయడంపై కఠిన నిబంధనలను చైనా ఇటీవలే అమల్లోకి తెచ్చింది. దీంతో అమెరికా కంపెనీలు భయాందోళనలకు గురయ్యాయి. ఓవైపు చైనాపై ఒత్తిడి పెంచుతూనే మరోవైపు అరుదైన ఖనిజ నిక్షేపాలు లభించే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని ట్రంప్కు మొరపెట్టుకున్నాయి. చైనా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతి నియంత్రణలకు ప్రతిస్పందనగా అమెరికా 100% ట్రేడ్ టారిఫ్స్ ని చైనా మీద మోపింది. చైనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆసియాన్ దేశాల అమెరికా కన్నుపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తూర్పు ఆసియాలో వియత్నాం నుంచి థాయిలాండ్, లావోస్, మలేషియా దాకా ఖనిజ వనరుల బెల్ట్ విస్తరించి ఉంది. థాయిలాండ్, కంబోడియాలలో టిన్, టంగ్స్టన్, యాంటిమోని వంటి అరుదైన ఖనిజ వనరులు ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం గుర్తించింది. ఈ దేశాల్లో శాంతి వల్ల అమెరికా కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ట్రంప్ ప్రత్యేక చొరవ చూపి మరీ కాంబోడియా, థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ఆసియాన్ దేశాలతో అమెరికా బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాతో దోస్తీ చేస్తే అంతర్జాతీయ ఇమేజ్ పెరుగుతుందని, విదేశీ పెట్టుబడులు లభిస్తాయని ఏషియన్ దేశాల ప్రభుత్వ అధినేతలతో ట్రంప్ చెప్తున్నారు. ఆయా దేశాల్లోని రేర్ ఎర్త్ మినరల్స్ ని అమెరికా కంపెనీలకు విక్రయించాలని కోరుతున్నారు. అరుదైన భూగర్భ ఖనిజ సంపద కోసం థాయిలాండ్ని వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకోవాలని 2024లోనే అమెరికా ఇంధన శాఖ నిర్ణయించింది. థాయిలాండ్లోని లామ్ చాబాంగ్ ఓడరేవుకు సమీపంలోనే కాంబోడియాలోని
సిహనౌకు వెళ్లే సముద్ర తీరం ఉంటుంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై కోసం లామ్ చాబాంగ్ సిహనౌకు వెళ్లే సముద్ర మార్గాన్ని వినియోగించాలనే ప్లాన్తో అమెరికా ఉంది. తద్వారా ఈ విభాగంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ప్రస్తుతం ఏషియన్ దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. ఒకవేళ ఈ దేశాలు అమెరికాకు దగ్గరైతే చైనాతో గ్యాప్ పెరిగే రిస్క్ ఉంటుంది. ఇక భారత్ సైతం ఏషియన్ దేశాల నుంచి అరుదైన ఖనిజ నిక్షేపాలను పొందాలనే యోచనతో ఉంది. కాగా మన దేశం ఈ అరుదైన ఖనిజ వనరుల కోసం తూర్పు ఆసియా దేశాలపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలోకి దిగడంతో భారత్కు తీవ్ర పోటీ ఎదుర్కానుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఏసియాన్ సదస్సుకు వచ్చిన ట్రంప్ చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునే అంశంపై దృష్టి సారించారు. చైనా మంత్రి లిఫింగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ నేతృత్వంలోని బృందం మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఇరు దేశాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో జరగనున్న సమావేశానికి ముందు జరిగిన ఈ చర్చలు ఇరువురు నేతల మధ్య సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. ఇరు దేశాల మధ్య వాతావరణం సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చర్చల్లో చైనా, అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందంపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో అమెరికా, చైనా వస్తువులపై విధించాలనుకున్న అదనపు 100% టారిఫ్ల ముప్పు తొలగిపోయింది. ఈ అదనపు టారిఫ్ నవంబర్ 1 నుంచి అమలు కావటం లేదు. కాగా ట్రంప్ మలేషియాలో మాట్లాడుతూ చైనాతో ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏషియన్ దేశాల సదస్సు కోసం మలేషియా రాకను వ్యతిరేకిస్తూ కౌలాలంపూర్లో ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఈ ప్రదర్శనల్లో అమెరికాకు, ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.